Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టూడియో ఛానల్. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో ఇప్పుడు క్లైమాక్స్కి అయితే వచ్చేసింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ అయితే ఉంది. అంటే టాప్ 5లో ఎవరుంటారనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. ఇప్పటికే మహేష్ అండ్ శాండ్రా ఫైనలిస్ట్ అయ్యారు. సో మరి లేటెస్ట్గా ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇవాళ చూద్దాం. అట్లాగే ఓటింగ్లో జరిగిన ఆ భారీ మార్పులు ఏంటో కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో కళ్యాణ్ వాసంతి ఎందుకు మళ్ళీ గొడవ పడ్డారు, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అట్లాగే వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా మ్యాటర్ చూసుకున్నట్టయితే రీసెంట్ ఎపిసోడ్‌లో జంబలకడి పంప కాన్సెప్ట్‌తో రోల్ రివర్స్ టాస్క్ అయితే పెట్టారు. ఇందుట్లో అబ్బాయిలందరూ అమ్మాయిల్లాగా, అమ్మాయిలందరూ అబ్బాయిలాగా యాక్ట్ చేయాలి. ముఖ్యంగా కళ్యాణ్ వాసంతి షార్ట్ డ్రెస్ వేసుకొని వాళ్ళు చేసిన కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. కళ్యాణ్ వాసంతి చాలా బాగా చేశారు. ఇక నూకరాజ్ అయితే ఆసియాని యాస్టీస్‌గా దింపేశాడు. సేమ్ జిరాక్స్ కాపీ లాగా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇక సోనియా సిద్ధు జోడీ కూడా చాలా క్యూట్ పెర్ఫార్మన్స్ అయితే ఇచ్చారు. నటరాజ్ మాస్టర్ జోడీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఎపిసోడ్‌లో మంచి హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు మెంటల్ ఎబిలిటీ టాస్క్‌లో అదరగొట్టారు. సెకండ్ స్టేజ్ చాలా కష్టంగా ఉన్నప్పటికీ చిక్కుముళ్ళన్నీ విప్పి వీళ్ళే గెలిచారు. ప్రస్తుతం వీళ్ళ దగ్గర 25 బాండ్ క్రెడిట్స్ అయితే ఉన్నాయి. సెకండ్ ఫైనలిస్ట్ అయ్యే ఛాన్స్ వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. సో దీని తర్వాత కళ్యాణ్ అగ్రెసివ్‌నెస్ ఏదైతే ఉందో అది కొంచెం డ్యామేజ్ అయింది కళ్యాణ్‌కి అని చెప్పొచ్చు. నూకరాజ్ ఏదో సరదాగా వాసంతి పడుకునే స్టైల్ గురించి కామెడీ చేస్తే కళ్యాణ్ దాన్ని చాలా సీరియస్‌గా అయితే తీసుకున్నాడు. ముఖ్యంగా వాసంతిపై కోప్పడడం, డోర్లు కొట్టేయడం, నేను వెళ్ళిపోతానని గట్టి గట్టిగా అరవడం ఇవన్నీ కళ్యాణ్, వాసంతి జోడి ఓటింగ్‌పై చాలా డ్యామేజ్ అయితే క్రియేట్ చేశాయి. సో ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం ఓటింగ్‌లో ఏ జోడీలు ఏ స్థానాల్లో ఉన్నారనేది క్లియర్‌గా అయితే చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ప్లేస్‌లో మహేష్ అండ్ శాండ్రా ఉన్నారు. ఫస్ట్ ప్లేస్‌లో చాలా సేఫ్ అండ్ కంఫర్టబుల్‌గా ఉన్నారు ఈ జోడీ అయితే. ఇక సెకండ్ ప్లేస్‌కొచ్చేసరికి మన నటరాజ్ మాస్టర్ నీతో అయితే ఉన్నారు. సో వీళ్ళు ఆడుతున్న గేమ్ ప్లే వల్ల వీళ్ళకైతే సెకండ్ ఓటింగ్ స్థానం అయితే దక్కించుకున్నారు. సో ఈ మధ్య రీసెంట్ ఎపిసోడ్స్‌లో ఓటింగ్ చాలా పెరిగింది. గేమ్ కూడా చాలా బాగా ఆడారు. అంతే కాకుండా మన తనూజ ఏదైతే ఉందో తనూజ నటరాజ్ మాస్టర్‌కి ఫుల్‌గా సపోర్ట్ చేస్తుంది సోషల్ మీడియాలో, ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్ కూడా పెడుతుంది. సో తనుజ ఓటింగ్ కూడా నటరాజ్ మాస్టర్ జోడీకైతే చాలా హెల్ప్‌ఫుల్‌గా అవుతుంది. చాలా ఎక్కువ ఓట్స్ అయితే పడడానికి తనుజ సపోర్ట్ చాలా ఎక్కువగా కారణం అవుతుంది. ఇంకా ఓటింగ్‌లో థర్డ్ ప్లేస్‌లో సోనియా అండ్ సిద్ధు ఉన్నారు. వీళ్ళు కేవలం కామెడీతో నెట్టుకొచ్చేస్తున్నారు. టాస్కుల్లో కొంచెం వీక్‌గా కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ జోడీకున్న ఫాలోయింగ్ వల్ల వీళ్ళకి ఓట్స్ చాలా ఎక్కువగా పడుతున్నాయి. సో వీళ్ళైతే థర్డ్ ప్లేస్‌లో కంఫర్టబుల్‌గా ఉన్నారు. ఇక ఫోర్త్ ప్లేస్‌కొచ్చేసి మన వాసంతి, కళ్యాణ్ ఉన్నారు. ఫోర్త్ ప్లేస్‌కి పడిపోయారు. కళ్యాణ్ అగ్రెషన్ తగ్గించుకోకపోతే డేంజర్ జోన్‌లో ఉన్నట్టే ఈ జోడీ కంప్లీట్‌గా. సో ఇంకో పక్క మన బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ కూడా ఈ కళ్యాణ్ వాసంతి జోడీకే సపోర్ట్ చేస్తున్నాడు. సో ఇంతమంది ఫ్యాన్స్ అట్లాగే మన విన్నర్ సపోర్ట్ కూడా ఉన్నప్పటికీ కూడా అనవసరమైన కళ్యాణ్ అగ్రెషన్‌కి పోయి తన ఓటింగ్‌ని కూడా చెడగొట్టుకుంటున్నాడని నాకైతే అనిపిస్తుంది. ఇక ఓటింగ్‌లో ఫిఫ్త్ ప్లేస్‌లో ఎవరున్నారంటే మన నోకరాజు, ఆసియా ఉన్నారు. వీళ్ళే ఫిఫ్త్ ప్లేస్‌లో ఉన్నారు. వీళ్ళు కూడా డేంజర్ జోన్‌లోనే ఉన్నారు. ఇక జాను, భాను సిక్స్త్ ప్లేస్‌లో ఉన్నారు. సో ఓటింగ్ వీళ్ళకి తక్కువగా ఉన్నప్పటికీ వీళ్ళ దగ్గర 25 బాండ్ క్రెడిట్స్ ఉన్నాయి. అవి వీళ్ళని కాపాడే ఛాన్స్ అయితే ఉంది. ఇక లాస్ట్ ప్లేస్‌లో 100% డేంజర్ జోన్‌లో ఉన్నది అమరన్, అభిమానిక. వీళ్ళు చాలా డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఎలిమినేషన్ అవ్వడానికి వీళ్ళే హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అమరన్, అభిమానిక జోడీ చాలా బాగా ఆడుతున్నారు. యాక్చువల్‌గా అయితే వీళ్ళు ఎలిమినేట్ అవ్వకూడదు. కానీ ఓట్స్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళు చాలా డేంజర్ జోన్‌లో అయితే ఉన్నారు. మిగతా జోడీల పరిస్థితి అలా కాదు. చాలా మందికి ప్రమోషన్స్ ఉన్నాయి. కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఆ జోడీల్ని సపోర్ట్ చేస్తున్నారు. అలాగా ఓట్స్ అయితే తెప్పించుకుంటున్నారు జోడీలకి హాట్‌స్టార్ ఓటింగ్‌లో. సో మన కళ్యాణ్ వచ్చేసి కళ్యాణ్ వాసంతి జోడీకైతే సపోర్ట్ చేస్తున్నాడు. అందువల్ల ఆ జోడీకి కూడా ఓటింగ్ చాలా పడుతుంది. అట్లాగే మన తనుజ వచ్చేసి నటరాజ్ మాస్టర్‌కైతే సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్‌గా తనుజ ఓటింగ్ నటరాజ్ మాస్టర్‌కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో విన్నర్ రేస్ దాకా దూసుకెళ్ళిపోయాడు. ఆ ఓటింగ్ ప్లస్ నటరాజ్ మాస్టర్ ఓటింగ్ కూడా ఉంది. ఆయన కూడా బిగ్ బాస్ కంటెస్టెంటే కదా! సో ఫేమ్ ఎక్కువ ఉండడం వల్ల మాస్టర్‌కి ఓటింగ్ ఎక్కువ ఉంది. సో అట్లాగా మిగతా వాళ్ళు కూడా వాళ్ళకున్న సోషల్ మీడియా ఫేమ్‌తోనో లేదా సెలబ్రిటీ సపోర్ట్‌తోనో ఓటింగ్ లాక్కొస్తున్నారు. కానీ అమర్ అండ్ అభిమానిక జోడీ బాగా ఆడుతున్నప్పటికీ వాళ్ళకి ఓట్స్ పడడం లేదు. సో ఇది గైస్ చూసారు కదా! ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువున్నాయి. ముగ్గురు జోడీల నుంచి ఇద్దరు ఎళ్ళిపోతారు చివరగా ఉండే వాటిల్లో. సో కళ్యాణ్ తన కోపాన్ని తగ్గించుకోకపోతే జడ్జెస్ కూడా సీరియస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో మరి మీ ఫేవరెట్ జోడీ ఎవరు? ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్‌లో మీ అభిప్రాయాన్ని కూడా మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి బిగ్ బాస్, హాట్‌స్టార్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే మీరు వీడియోని గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. సో ఇంకొక మళ్ళీ మంచి అప్డేట్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.